పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమని పిల్లలు అడుగుతున్నారు. కనీసం ఒక్కటైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. కాబట్టి ఈ వీడియోలో ప్రీవియస్ పేపర్ 2022 పేపర్ ఫుల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగానండి. టోటల్ మనకి 120 మార్క్స్కి ఉంటుంది ఎగ్జాము. అందులో 50 బిట్స్ మ్యాథమెటిక్స్ నుంచి, 40 బిట్స్ ఫిజిక్స్ నుంచి, 30 బిట్స్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. టోటల్ టైం 2 అవర్స్. మీరు అవర్స్ని కనుక మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 120 మినిట్స్ అవుతుంది. సో 120 మినిట్స్, 120 బిట్స్, 120 మార్క్స్. అంటే ఒక బిట్కి 1 నిమిషంలో ఖచ్చితంగా ఆన్సర్ చేయగలిగితే, అంటే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. సో టైం తక్కువ ఉంది కాబట్టి మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ హ్యాస్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్? ఈ కింద ఉన్న వాటిలో ఈ 4 ఫ్యాక్టర్లో టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏంటని అడిగాడు. దీనికల్లా ఏంటంటే డినామినేటర్స్ని ప్రైమ్ నెంబర్ ప్రోడక్ట్ కింద రాసుకోవాలి. రాసుకుంటే ఎలా వస్తుంది? ఇలా వచ్చిన దాంట్లో 2 or 5 అంటే మిగిలిన ఏమీ లేకుండా 2 or 5 ఉంటే అది టెర్మినేటింగ్. ఇక్కడ 7 ఉంది కదా, 7ను చూసుకోవాలి. మనం ఆర్డర్ ఎలా చూసుకుంటాం? ముందు 7ను చూసుకుంటాం, తర్వాత 3, తర్వాత 5 or 2. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. ఇక్కడ 7 ఉంది కాబట్టి సేమ్ టు సేమ్, సెకండ్కి థర్డ్కి అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 3 ఉంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. మరి అయితే ఈ 4గిట్లో మనల్ని అడిగింది ఏంటి? టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్? కింద ఇచ్చినటువంటి 4గిట్లో ఇర్రేషనల్ నెంబర్ కాంది ఏంటి అని అడిగాడు. మీరు గమనిస్తే అన్ని రూట్స్లో ఉన్నాయి. రూట్ అంటేనే ఇర్రేషనల్ నెంబరు. కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైనా ఉంటే అది రేషనల్ నెంబర్ అవుతుంది. వీటిల్లో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైనా ఉందేమో చూడండి, 4. 4ని 2 స్క్వేర్ కింద రాయొచ్చు. సో ఆన్సర్ వచ్చి 2 అవుతుంది. కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. సారీ రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ మనకు 2 నెంబర్స్ ఇచ్చారు. ఈ 2 నెంబర్స్ కూడా ప్రైమ్ ప్రొడక్ట్స్ అన్నాడు. ఎలా కనుక చెప్తున్నామంటే ఏబిఆర్ ప్రైమ్ నెంబర్స్ అని ఇచ్చాడు. కాబట్టి పి అనేది ప్రైమ్ ప్రొడక్టు, క్యూ అనేది ప్రైమ్ ప్రొడక్ట్. హెచ్సిఎఫ్ కావాలంటే రెండిట్లో కామన్గా ఉండి తీసుకోవాలి. రెండిట్లోనూ ఏ కామన్గా ఉంది, రెండిట్లోనూ బి కామన్గా ఉంది. కాబట్టి ఏబి వస్తుంది. మరి హెచ్సిఎఫ్ ఎలా అంటే లోయెస్ట్ పవర్. ఇక్కడ ఏ క్యూబ్ ఉంది, ఇక్కడ ఏ1 ఉంది, అంటే 1 లోయెస్ట్ పవర్. బి స్క్వేర్ ఉంది, బి క్యూబ్ ఉంది, 2 లోయెస్ట్ పవర్ అవుతుంది. సో ఏబి స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. ఇలా కనుక మీకు చేయడం కుదరకపోతే ఇలా రాసుకోండి. పక్కన ప్రైమ్ నెంబర్ యొక్క ప్రోడక్ట్ కింద రాసుకున్నారు. రాసుకున్న తర్వాత కామన్గా ఉన్నాయి మార్క్ చేసుకుని అవి కింద రాసేయండి. అంటే ఏ కామన్గా ఉంది, ఏ రాసాం. బీబీ కామన్గా ఉంది, ఇక్కడ బి రాసుకున్నాం. బీబీ కామన్గా ఉంది, బి రాసుకున్నాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఏబీ స్క్వేర్ ఎలాగైనా చేయొచ్చు. ద సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 196 ఈజ్. 196కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసి దాని యొక్క ఎక్స్పోనెంట్స్ యొక్క సమ్ ఎంత అని అడిగాడు. కాబట్టి ముందు 196కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే 2 × 2 × 7 × 7 వస్తుంది. 2² × 7 స్క్వేర్. మనల్ని అడిగింది సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే పవర్స్ సమ్ ఎంత. 2 + 2 ఎంత? 4. కాబట్టి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇది థియరమ్. దీనికి థియరమ్ చదివి ఉంటే ఆన్సర్ చేసేయచ్చు. ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పీ డివైడ్స్ ఏ అని ఒక థియరమ్ ఉంది. కాబట్టి మీకు ఆన్సర్ 3 అవుతుంది. ఒకవేళ థియరమ్ గుర్తు చేసుకోవాలనుకుంటే 1.6 ఇదిగోండి ఇలా. ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పీ డివైడ్స్ ఏ, ఈ థియరమ్ని బట్టి ఆన్సర్ చేసాం. నెక్స్ట్, లాగరిథమ్స్. లెఫ్ట్ సైడ్ 2 లాగ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ మాత్రం సింగిల్ లాగ్ ఉంది. మధ్యలో ఈక్వాలిటీ ఉంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కూడా సింగిల్ లాగరిథంలో రాసుకుంటే లాగ్ వాల్యూస్ ఈక్వల్ అయితే దాని లోన్ ఉన్నటువంటి వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతున్నాయి. కాబట్టి ముందు దీన్ని సింగిల్ లాగ్ కింద రాసుకుందాం. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి log m + log n = log m × n అనే ఫార్ములాని యూజ్ చేస్తే ఎలా వస్తుంది? ఓకేనా? log m + log n = log m × n. కాబట్టి a/b × b/a అవుతుంది. పైన కింద ఏ క్యాన్సిల్ అవుతుంది, ఈ బీబీ క్యాన్సిల్ అవుతుంది, 1 అవుతుంది. అంటే ఇప్పుడు బోత్ సైడ్స్ లాగ్ కనుక తీసేస్తే a + b = 1. మనకి 6th 1 ఆప్షన్ రైట్. ఈ కింద ఉన్న దాంట్లో సెట్ కాంది ఏంటి అని అడిగాడు. కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్ సెట్ అవుతుంది. కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ సెట్ అవుతుంది. కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా ఇది సెట్ అవ్వదు. నెక్స్ట్, కింద దాన్ని మనం మ్యాచింగ్ చేయాలి. నల్ సెట్. x ఈజ్ ఏ రియల్ నెంబర్ కాదు, x ఈజ్ ఏ ఓన్ నెంబర్ లెస్ దాన్
జీరో ఇది అవుతుంది. ఎందుకంటే మనకు ఓల్ నెంబర్స్ అన్నీ జీరో నుంచి బిగిన్ అవుతాయి. ఇక్కడ ఎస్ లెస్ దాన్ జీరో అన్నాడు, అంటే అన్ని మైనస్లో అన్నాడు. మైనస్లో ఓల్ నెంబర్స్ ఉండవు కదా, కాబట్టి ఏకి సెకండ్ మ్యాచింగ్ అవుతుంది. అలాగే సింగిల్ సెట్ ఎలిమెంట్ అన్నాడు. సింగిల్ సెట్ ఎలిమెంట్ అంటే ఈ రెండు చూసేసాం, ఇది మూడోది. ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే కేవలం 2 అనే ఒక్క నెంబర్ మాత్రమే ఉంటుంది, 2 అనేది. కాబట్టి సింగిల్ సెట్ ఎలిమెంట్ అంటే బీకి థర్డ్ ఆన్సర్ అవుతుంది. ఆటోమేటిక్గా సికి 1 అవుతుంది కదా. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి 4th. నెక్స్ట్, ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఏబిలో డిస్జాయింట్ సెట్స్ అన్నాడు. ఒకసారి డిస్జాయింట్ సెట్స్ పంపించొద్దామా? డిస్జాయింట్ సెట్స్ అంటే ఇలా ఉంటాయి. మీ అనేది యూనివర్సల్ సెట్, ఏ సెట్ బి సెట్ ఉదాహరణ ఒకటి అంటుకోవు, అదే డిస్జాయింట్ అంటే. అయితే కింద ఉన్న కండిషన్లో ఏమవుతుంది అన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే అసలు ఇంటర్సెక్షనే లేదు, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంటర్సెక్షనే లేదు, ఏ ఇంటర్సెక్షన్ జీరో అంటే ఏ ఇంటర్సెక్షన్లో జీరో అనే ఎలిమెంట్ ఉంది అన్నాడు. అసలు ఇంటర్సెక్షనే లేదు కదా. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై ఈజ్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 students, 45 students like music, 50 students like dance, 5 students like neither. దీనికి చాలా సింపుల్. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాని యూజ్ చేస్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ ఏ అంటే 45 మంది మ్యూజిక్ని ఇష్టపడుతున్నారు, నెంబర్ ఆఫ్ బి అంటే 50 మెంబర్స్, 5 రెండింటిని ఇష్టపడిన వాళ్ళు. కాబట్టి ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ 35 వస్తుంది. నెక్స్ట్, ఏ అండ్ బి ఆర్ 2 sets such that ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుందంట. అప్పుడు కింద ఉన్న దాంట్లో ఏది రైట్ అని అడిగాడు. చాలా సింపుల్. కలిపినా అదే వస్తుంది, కలిపినా అదే వస్తుంది, కామన్గా ఉన్నవి తీసినా అదే వస్తుంది అంటే ఆ 2 సెట్లు ఈక్వల్ అయ్యి ఉంటాయి. అప్పుడు మాత్రమే, ఆ సందర్భంలో మాత్రమే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, అంటే ఏ ఈక్వల్ టు బి అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఒకసారి డ్రాయింగ్లో చూద్దాం. డ్రాయింగ్లో అంటే ఏ సెట్ ఇలా ఉంది, బి సెట్ ఇలా ఉంది, రెండు కామన్గా అంటే ఏ యూనియన్ బి రావాలంటే ఇది కరెక్ట్గా దీని మీద ఉండాలి, అంటే ఇలా ఉండాలి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ యూనియన్ బి అవ్వాలన్నా సరే కూడా ఈ కండిషన్ ఇలాగే ఉండాలి. కాబట్టి ఏ ఈక్వల్ టు బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. కింద ఉన్న వాటిలో ఏది పాలినామియల్ కాదు అన్నాడు. అసలు పాలినామియల్ కానివేంటో మనకు తెలుసు కదా, ఒకసారి రాసుకుందామా. రూట్ అంటే వేరియబుల్ రూట్లో ఉంటే అది పాలినామియల్ కాదు. వేరియబుల్ డివైడెడ్ బైలో ఉన్న పాలినామియల్ కాదు. వేరియబుల్ పవర్లో మైనస్ ఉన్న పాలినామియల్ కాదు. వేరియబుల్ పవర్లో 1/2 ఫ్రాక్షన్ ఉన్నా కానీ డెసిమల్ పాయింట్ ఉన్నా కానీ అది పాలినామియల్ కాదు. మరి కింద 4 ఏది దాన్ని సాటిస్ఫై చేస్తుందంటే వేరియబుల్ ఇక్కడ డివైడెడ్ బైలో ఉంది కాబట్టి ఇది పాలినామియల్ కాదు. నెక్స్ట్, ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ x plus 1 into x square minus x plus x power 4 minus 1 ఈజ్, దీని యొక్క డిగ్రీ ఎంత అన్నాడు. డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్. హైయెస్ట్ పవర్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది. అప్పుడు ఈ మొత్తం చేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో హైయెస్ట్ పవర్ని అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న హైయెస్ట్ పవర్ని, సెకండ్ బ్రాకెట్లో ఉన్న హైయెస్ట్ పవర్ని మల్టిప్లై చేసి దాని పవర్లో ఎంత వస్తుందో అదే డిగ్రీ. సరే, ఇందులో ఉన్న ఫస్ట్ది హైయెస్ట్ పవర్ ఏంటి? ఎక్స్. ఇందులో ఉన్న హైయెస్ట్ పవర్ ఏంటి? x పవర్ 4. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇక్కడ ఫార్ములా చూసుకోవాలి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే పైన ఉన్న పవర్స్ని ఏం చేస్తున్నాం? ఇంటూ చేస్తే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n చేస్తే ఏ పవర్ m ప్లస్ n చేస్తున్నాం, అంటే యాడ్ చేస్తే సరిపోతుంది. సో 4 + 1 5 అంటే మనకి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ kx² minus 2x plus 2x plus 3k is equal to the product of the zeros, then the value of k is. అంటే ఏమని చెప్పాడంటే సింపుల్గా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా బీటా అవుతుంది అన్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే అదే కదా, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు తెలుసు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. ఈ రెండు వాల్యూస్ ఇక్కడ చూసుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -2/k అంటే -b/a, ఆల్ఫా బీటా అంటే c/a. ఈ రెండు వాల్యూలు ఈక్వల్ చేసిన తర్వాత ఇక్కడ k క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈ కేని పైకి తీసుకెళ్తే 3 కిందకు వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ -2/3 వస్తుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్, నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఇన్ ది గ్రాఫ్ షోన్ యాజ్. ఈ గ్రాఫు జీరోస్ని, ఈ పాలినామియల్ యొక్క జీరోస్ని చూపిస్తుందంట. అవి ఏంటి అని అడిగాడు. చాలా సింపుల్. x యాక్సిస్ని ఆ గ్రాఫ్ ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు,
గ్రాఫ్ ఇలా బయలుదేరింది, 1 2 3 3 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి ఆన్సర్ 3. ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ kx minus y equal to 2 and cx minus 2y equal to 3 has a unique solution is. దానికి కనుక ఈ రెండు ఈక్వేషన్స్కి కనుక యూనిక్ సొల్యూషన్ ఉంటే కే వాల్యూ ఎంత అని అడిగాడు. యూనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి? a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అవ్వాలి, అంతే కదా. చూడండి ఇలా అవ్వాలి, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలి. ఓకే, అయితే మీకు నేను ఈక్వల్ టు అని చెప్పినట్టున్నానమ్మా. ఒకవేళ నేను కనుక ఈక్వల్ టు అని చెప్తే అది పొరపాటు, తప్పు. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అనేటువంటి కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఆ రెండు ఈక్వేషన్స్ కూడా ఒక ఏకైక అంటే సింగిల్ సొల్యూషన్ ఉంటుంది. అయితే దీంట్లో a1 a2 ప్లేస్లో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీకు ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఇందులో c1/c2ని మనం ఈక్వల్ చేయకూడదు, ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ని వై కోఎఫిషియంట్ని ఈక్వల్ చేసి దానికి ఆన్సర్ ఎంత వస్తుందో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఈ రెండింటిని కనుక నాట్ ఈక్వల్ అంటే ఈ రెండింటికి సంబంధించి తీసుకుంటే 6 పైకి వెళ్తే -6/-2 అవుతుంది, మైనస్ పోతే ప్లస్ అవుతుంది, 6/2 అంటే 3 అవుతుంది. సో k నాట్ ఈక్వల్ టు 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ y ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు -7 యాజ్. అసలు y ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 7 అన్నారు అనుకోండి. y ఈక్వల్ టు 0ని ఈ లైన్ని y ఈక్వల్ టు 0 అనుకుందాం, y ఈక్వల్ టు -7 అనే లైన్ ఇది అనుకుందాం. ఈ రెండు లైన్లు ఉంటే ఇప్పుడు దానికి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కింద ఉన్నవి ఏవి సాటిస్ఫై చేస్తా చూద్దాం. ముందు ఈ లైన్ని ఈ గ్రాఫ్లో పెడదాం. ఈ గ్రాఫ్లో పెడితే y ఈక్వల్ టు 0 అంటే ఎక్స్కి ప్యారలల్గా ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది. y ఈక్వల్ టు 0 అనే లైన్ ఎప్పుడు ఎక్స్కి ప్యారలల్గా ఉంటుంది, x ఈక్వల్ టు 0 అనే లైన్ ఎప్పుడు వైకి ప్యారలల్గా ఉంటుంది. సో ఈ రెండు లైన్లు ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఎలా ఉంటాయి? ఇప్పుడు ప్యారలల్గా ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి, అంటే ఈ లైన్కి ఇది ప్యారలల్, ఈ లైన్కి ఇది ప్యారలల్. అర్థమవుతుందా మీకు? ఈ రెండు ప్యారలల్ కాదు నేను చెప్పేది. ఎక్స్ యాక్సిస్కి ఈ లైన్ ప్యారలల్, ఎక్స్ యాక్సిస్కి ఈ గ్రీన్ కలర్ లైన్ కూడా ప్యారలల్. అప్పుడు ఈ రెండు లైన్లు కూడా ప్యారలల్ అవుతాయి. కాబట్టి ప్యారలల్ అయ్యేదానికి మనకి సొల్యూషన్ ఉండదు. నెక్స్ట్, if the sum of the ages of a father and his son is 65 years, తండ్రి కొడుకుల వయసులో కలిపితే 60 సంవత్సరాలంట, అండ్ ట్వైస్ ద డిఫరెంట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇస్ 50 years, దెన్ ద ఏజ్ ఆఫ్ ది ఫాదర్ ఇన్ ఇయర్స్. సరే, ముందు ఈక్వేషన్స్ రాద్దాం. సమ్ ఏమో 65 అన్నాడు, డిఫరెన్స్ని డబల్ చేస్తే 50 అన్నాడు. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్లు ఎలా వస్తాయి? ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఎవరి వయసు కనుక్కోవాలి? ఏజ్ ఆఫ్ ది ఫాదర్ ఇన్ ఇయర్స్. ఓకే, ఫాదర్ వయసు కనుక్కోవాలి కాబట్టి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ కనుక చేయాలి అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకు రిజల్ట్ ఎలా వస్తుంది? ఇందులో మనకి ఫాదర్ వయసు కనుక్కోవాలా, సన్ వయసు కనుక్కోవాలా? ఫాదర్ వయసు కనుక్కోవాలి కానీ ప్లస్ చేసామనుకోండి, ప్లస్ చేస్తే మనకి 4x ఈక్వల్ టు 180 అవుతుంది. సో x ఈక్వల్ టు 45 years, ఫాదర్ వయసు 45 years. ఒకవేళ మైనస్ చేసామనుకోండి కొడుకు వయసు వస్తుంది. మనకు అడిగింది ఫాదర్ వయసు కదా. నెక్స్ట్, ద 15th టర్మ్ ఆఫ్ ఏపీ -10 -5 0 5 అయితే 15th టర్మ్ 15వ పదం ఎంత అని అడిగాడు. ముందు మనకి ఏఎన్ ఫార్ములా ఏంటి? ఏఎన్ ఈక్వల్ టు a + n - 1 × d. ఇందులో ఏ అంటే మొదటి పదం -10 మనకు తెలుసు, ఎన్ 15 మనకు తెలుసు, డి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ +5 అది మనకు తెలుసు. ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత ఆన్సర్ అదే. ఇప్పుడు మీరు 60 వచ్చింది, సో ఆన్సర్ 60. నెక్స్ట్, ఇఫ్ ద first and fourth terms of GP are 1 and 27 respectively, then the common ratio is ఫస్ట్ టర్ము A1, ఫోర్త్ టర్ము A4. ఈ రెండు వాల్యూలు ఇచ్చాడంటే 1 27 ఇచ్చాడు, A2 A3 ఇవ్వాల. ఇప్పుడు ఈ టర్మ్స్ని జీపీలో రాయాలంటే A1 ఎంత అవుతుందంటే A అవుతుంది, A2 AR1 అవుతుంది, A3 AR² అవుతుంది, A4 AR⁴ అవుతుంది. ఈ రెండు ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని కనుక చూసుకుంటే AR³ A ఎంత అవుతుంది? 27 అవుతుంది. అదే కదా అతను ఇచ్చాడు. సో R³ 27 అయితే R ఎంత ఉంది? 3 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ABC ఆర్ ఇన్ AP అండ్ XYZ ఆర్ ఇన్ GP, దెన్ ద వాల్యూ ఆఫ్ బాబు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మీకు సిలబస్లు మార్చడం మూలన ఇవి తీసేశారు, లేకపోతే ఇది 8 మార్క్స్కి వచ్చుతూ ఉండేది 10th క్లాస్ వాళ్ళకి. సరే, నెక్స్ట్ చూడండి. ఇందులో ఏపీనేమో ఏబీసీలు ఏపీలో ఉన్నాయంట, XYZలు జీపీలో ఉన్నాయంట. కాబట్టి ఈ రెండింటికి కండిషన్ రాద్దాం. ఏపీలో ఉన్న ఏబీసీకి, జీపీలో ఉన్న XYZకి. అంటే ఇలా వస్తుంది.
A+C/2 B అవుతుంది, ఏపీలో ఉన్నాయి కాబట్టి. అంటే A+C = 2B, 2B ఉన్న చోట A+Cని వాడచ్చు. సో జీపీలో ఉన్నాయి కాబట్టి Z/Y = Y/X అవుతుంది. దీన్నే మనం రాసాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా ఈ రెండిట్లో ఎలాగైనా రాసుకోవచ్చు. సో ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనకి ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఎక్స్ ప్లేస్లో మనం ఎక్స్ కనుక్కున్నాగా, ఎక్స్ ప్లేస్లో y²/z అని చెప్పి ఎక్స్ ప్లేస్లో y²/z అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y వాల్యూ అలాగే ఉంది, z వాల్యూ అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని y ఉంది కదా, దీన్ని తీసేసి సింగిల్గా రాసేసుకుంటే ఎక్స్పాన్షన్ చేసి y ఏమో 2b - 2c అవుతుంది y పవర్లో, z పవర్లో 2b - 2c అవుతుంది. ఓకే, నెక్స్ట్ దాన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ y/0 z/0 అని వస్తుంది, 1 వస్తుంది. ఒకసారి మీకు కనుక అర్థం కాకపోతే దీన్ని స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. నెక్స్ట్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ P 2,3 ఫ్రమ్ ది యాక్సిస్ ఈజ్ P, 2,3 అనేది ఎక్స్ యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది అంటే ముందు గ్రాఫ్లో ఈ 2,3 అనే పాయింట్ని మనం ఒకసారి రాసి చూద్దాం. ఇదిగోండి గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. 2,3 కదా అంటే ఎక్స్ 2 దగ్గర ఉంది, వై 3 దగ్గర ఉంది. అంటే పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎక్స్ యాక్సిస్కి ఎన్ని యూనిట్ల దూరంలో ఉంది? ఎక్స్ యాక్సిస్ ఇది 1, 2, 3 యూనిట్ల దూరంలో ఉంది. ఆన్సర్ ఇది. నెక్స్ట్ 23. ద కోఆర్డినేట్ ఇన్ విచ్ ద పాయింట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ దిస్ పాయింట్స్ 7, -6 and 3, 4 ఇన్ ది రేషియో 1:2 ఇంటర్నల్లీ లైస్ ఇన్. ఇప్పుడు ఇలాంటి లైన్ ఒకటి ఉందంట. ఈ లైన్ని 1:2 రేషియోలో ఒక పాయింట్ దాన్ని ఇంటర్సెక్టింగ్ అంటే ఖండిస్తే ఆ పాయింట్ ఏ యాక్సిస్లో ఉంది అని అడుగుతున్నాడు. ముందు మీరు ఏం చేయాలంటే 1:2 రేషియోలో అంటే m1ని n అని, m2ని 2 అని తీసుకోండి. అంటే m1ని 1 అని, m2ని 2 అని తీసుకోండి. ఇది తీసుకుని ఇది x1 y1 ఇది x2 y2 అవుతుంది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీరు మొత్తం సింప్లిఫై చేయక్కర్లా, మనకి ఏ కోఆర్డినేట్ అని మాత్రం అడిగాడు కాబట్టి ఈ వాల్యూస్ ప్లస్ మైనస్లు ఏమొస్తున్నాయో చూసుకుంటే దీంట్లో ఫస్ట్ వాల్యూకి ప్లస్ వచ్చింది, సెకండ్ వాల్యూకి మైనస్ వచ్చింది. ఫస్ట్ వాల్యూ అంటే ఎక్స్ ప్లస్ వచ్చింది, వై మైనస్ వచ్చింది. సో ఈ కోఆర్డినేట్ ఏ కోఆర్డినేట్లో ఉంటుంది? ఎక్స్ ప్లస్ అంటే ఇటు ఉంటుంది, వై మైనస్ అంటే ఇటు ఉంటుంది. అంటే ఈ కోఆర్డినేట్లో ఉంటుంది. కోఆర్డినేట్లో నేమ్స్ తెలుసు కదా, Q1, Q2, Q3, Q4 అంటే Q4లో ఉంటుంది. ఆన్సర్ 4th కోఆర్డినేట్. నెక్స్ట్ if the slope of the line joining the 2 points P 2,5 and Q x,3 is 2 అంటే ఈ రెండు పాయింట్ల స్లోపు 2 అంట. అంటే m = y2 - y1 / x2 - x1 ఫార్ములా ఉంది కదా, అందులో m వాల్యూ 2, x1 x2 y1 y2 ఇక్కడ ఉన్నాయి. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎక్స్ని అటు తీసుకెళ్తే వాల్యూ ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. ఈ 1 వాల్యూ ఇక్కడ తీసుకుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద పాయింట్స్ P 2,3, Q 5, K అండ్ R 6, 7 ఆర్ కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉన్నాయి. అయితే K వాల్యూ ఎంత? సింపుల్, ఒకే లైన్ మీద కొలీనియర్ అని ఉన్నాయంటే ఈ 3 పాయింట్లకి ట్రయాంగిల్ కింద ఫామ్ అవుతాయి అని ఊహించుకొని రేషియో కడితే అవి లైన్లో ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. అంటే 0కి ఈక్వల్ చేస్తే K వాల్యూ వస్తుంది. ట్రయాంగిల్ ఫార్ములా ఇది. x1 ఈక్వల్ అంటే హాఫ్ ఉంటుంది, హాఫ్ని అటు తీసుకెళ్ళిపోతే 0 అయిపోతుంది కాబట్టి నేను హాఫ్ రాయలేదు. x1 × y2 - y3, x2 × y3 - y1, x3 × y1 - y2 ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్కి మీకు K వాల్యూ 6 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 6. నెక్స్ట్ ఇన్ ది గివెన్ ట్రయాంగిల్ ABC DE ప్యారలల్ టు BC. DE అనేది BCకి ప్యారలల్గా ఉంది. AD/DB ఈ వాల్యూ ఇచ్చాడు 3/5. AC అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఫుల్ వాల్యూ ఇచ్చాడు 5.6 సెంటీమీటర్స్. అయితే AE ఎంత అని అడిగాడు. దీనికి మీకు బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అనేది గుర్తొస్తే AD/DB = AE/EC అవుతుంది. ఆ ఫార్ములాని కనుక మనం రాసుకుంటే ఈ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. AD/DB డైరెక్ట్గా 3/5 అని వేయచ్చు. AE వాల్యూ మనకు కావాలి. EC వాల్యూ అంటే టోటల్ 5.6 ఇచ్చాడు కాబట్టి 5.6లో నుంచి ఈ EC వాల్యూ కావాలంటే AEలో రాసుకోవచ్చు. EC = AC - EC. AC అంటే 5.6. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు AE 2.1 వస్తుంది. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 2.1 అంటే ఫస్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్
If the lengths of the diagonals of rhombus are 30 centimeters, 40 centimeters, then the side of the rhombus is అదేంటి డయాగ్నల్స్ అంటే కర్ణాల పొడవులు ఇచ్చారు, సైడ్ కనుక్కోమన్నారు. ముందు ఒకసారి రాంబస్ డయాగ్రామ్ వేసుకుంటే మనం డయాగ్రామ్ ఇలా వస్తుంది. రాంబస్కి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కదా, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏవి డయాగ్నల్స్, కాబట్టి ఇలా ఉంటాయి. అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది. సో ఇక్కడ మీకు మొత్తం 30 అన్నాడు కాబట్టి 15 అటు ఉంటుంది, 15 ఇటు ఉంటుంది. ఎందుకు? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ బైసెక్టార్ కాబట్టి 30లో 15 సెంటీమీటర్స్ అటు సైడ్ ఉంటుంది, 15 సెంటీమీటర్స్ ఇటు సైడ్ ఉంటుంది. 40లో 20 సెంటీమీటర్స్ ఇటు ఉంటుంది, 20 సెంటీమీటర్స్ ఇటు ఉంటుంది. సో ఈ ఒక్క మొక్కనే తీసుకుంటే మీరు ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోవచ్చు. ఏ ట్రయాంగిల్ తీసుకున్నా ఒక సైడ్ 15, ఒక సైడ్ 20. ఇదేమో ఈ ట్రయాంగిల్కి ఇది డయాగ్నల్ అవుతుంది. డయాగ్నల్ అంటే మళ్ళీ పైథాగరస్ థియరీ, AC² = AB² + BC². ఆ ఫార్ములాని యూజ్ చేస్తే మీకు 25 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్, ఇన్ ది గివెన్ ఫిగర్ O is the center of circle AOC = 110 degrees, దెన్ ట్రయాంగిల్ ADC is equal to, అంటే కింద ఉన్న దాంట్లో ADC దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మనకి ఇందులో సగం అనమాట 55. దీనికి ఎక్స్ప్లెనేషన్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్గా ఇందులో ఎప్పుడైనా సరే ఇలా ఇస్తే దీంట్లో సగం అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్, ఇఫ్ ఏ పాయింట్ P is 17, రేడియస్ 8 అయితే ట్యాంజెంట్ ఎంత అన్నాడు. చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఫామ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి డయాగ్నల్ ఇచ్చేసాడు. హైపోటెన్యూస్ 17, సైడ్ 8. మనకి పైథాగరస్ ప్రయాగత ట్రైట్స్ ఉన్నాయి, అంటే 3 కలిపి జతల కింద మనం చదువుకున్నాం. అందులో చదువుకున్న దాంట్లో 8, 17కి ఏది సెట్ అవుతుంది? 15 సెట్ అవుతుంది. ఓకేనా? ఎలాగంటే 17 289, 8 64 తీసేస్తే 225 వస్తుంది. 225కి రూటు 15. నెక్స్ట్, కాస్ ఏ 4/5 అయితే ట్యాన్ ఏ ఎంత అన్నాడు. ఇది చాలా సింపుల్. దీనికి కూడా మీకు పైథాగరస్ ట్రైట్స్ కానీ గుర్తుంటే 4, 5 అంటే ఆటోమేటిక్గా ఇంకొంచెం సైడ్ 3 అవుతుంది. కాబట్టి కాస్ అంటే ఎడ్జసెంట్ కదా, ఎడ్జసెంట్ అంటే 4, ట్యాన్లో ఎడ్జసెంట్ కింద వస్తుంది కాబట్టి బైలో 4 ఉంటుంది. థర్డ్ సైడ్ ఏది? 3, ట్యాన్లో ఆపోజిట్ 3 కాబట్టి 3/4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ cot 45 sin 30 + cos 60 అంటే ఈ 3 వాల్యూలు తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కడితే సరిపోతుంది. cos 45 అంటే 1, sin 30 అంటే 1/2, cos 30 అన్న 1/2, 1/2 + 1/2 1, 1/1 1. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ tan 2 degrees, tan 4 degrees, tan 6 degrees, tan 88 degrees అన్నాడు. ఇది చాలా సింపుల్. మీరు కనుక గమనిస్తే 288 కలిపి 90 అవుతుంది, 486 కలిపి 90 అవుతుంది, 684 కలిపి 90 అవుతుంది. అంటే ఫ్రంట్ ఉన్న ఒక ట్యాన్ వాల్యూ, లాస్ట్ నుంచి ఒక ట్యాన్ వాల్యూ తీసుకుంటే 90 అవుతుంది. దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే tan 90 - A = cot A అనే ఫార్ములా ప్రకారం ఇక్కడ దీన్ని tan 90 - 2 కింద రాసుకోవచ్చు. అప్పుడు tan 90 - 2 cot 2 అవుతుంది. tan 2 × cot 2 ఆల్వేస్ 1 కాబట్టి మనకి వాల్యూ లాస్ట్లో 1 వస్తుంది. సో నెక్స్ట్, 35 tan θ + cot θ 5 అయితే tan² θ + cot² θ ఎంత అని అడిగాడు. దానికి చాలా సింపుల్. tan θ cot θ 5 అన్నాడు కాబట్టి బోత్ సైడ్స్ మీరు స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే A² + B² అంటే మనకు కావాల్సింది ఇది, ప్లస్ 2AB అంటే 2 tan θ cot θ. tan θ cot θ ఆల్వేస్ 1 అంటే 2 ఉంటుంది. ఇటు పక్కన స్క్వేర్ చేస్తే 25, ఇటు పక్కన ఉన్న 2ని అటు తీసుకెళ్తే -2 కాబట్టి 23 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఇదిగోండి ఇక్కడ ఫార్ములా కావాలంటే చూసుకోండి. నెక్స్ట్, ఇఫ్ x = A sin θ, y = B tan θ అయితే ఈ వాల్యూ ఎంత అన్నాడు. ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. లాస్ట్కి cosecant² θ - cot² θ వస్తుంది. cosecant² θ - cot² θ ఈజ్ ఆల్వేస్ 1, ఎందుకంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లో థర్డ్ ఐడెంటిటీ మీకు ఐడియా ఉందో లేదో చూసుకోండి. sin² θ + cos² θ 1, tan² θ - secant² θ secant² θ - tan² θ 1, cosecant² θ - cot² θ 1. ఆ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీని బట్టి మనకు ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్, 37 secant θ + tan θ x అయితే tan θ ఎంత? దీనికి సైన్ కాసుల్లో రాసేసుకోండి. secant θ + tan θ లేదు అనుకోండి సైన్ కాసుల్లో రాసుకుని చేసుకోవచ్చు. లేదు అంటే చాలా సింపుల్. మీరు ఆల్రెడీ
కే స్క్వేర్ ప్లస్ 1/k² -1 అని ఒకటి, పీ స్క్వేర్ ప్లస్ 1/p² -1 అని ఒక రెండు ట్రిగ్నోమెట్రిక్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు. అలా చూసుకుంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఎక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఎంత అవుతుంది? 1/p అవుతుంది. ఇక్కడ ఎక్స్ కాబట్టి 1/x అవుతుంది. అంటే ఈ రెండు ఈక్వేషన్లు ఇలా వస్తాయి. ఓకేనా? ఈ రెండు ఈక్వేషన్స్ ఇలా వస్తాయి. ఈ రెండు ఈక్వేషన్స్ని మనకు కావాల్సిన టాన్ థీటా కాబట్టి మైనస్ చేస్తే ఈ రెండు ప్లస్ అయిపోయి ఈ రెండు వాల్యూ వస్తుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, అప్పుడు మీకు రైట్ సైడ్ x మైనస్ 1/x అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే x² - 1/x అవుతుంది. అటు పక్కన 2 ఇటు తీసుకొస్తే బై 2 కాబట్టి ఆన్సర్ 4. 38 ప్రాబ్లం. sin θ బై 1 + cos θ. ఈ 4 వాల్యూల్లో ఏ వాల్యూ అన్నది మనం చూస్ చేసుకోవాలి. ఇలా ఉన్నవానికి దేనికైనా సరే డినామినేటర్లో ఉన్నదానికి రేషనలైజ్ చేయాలి. అంటే 1 + cos θ ఉంటే 1 - cos θతో పైన కింద మల్టిప్లై చేయాలి. ఇక్కడ రూట్ ఉందా, ఇంకా లాగ్స్ ఉన్నాయా, వేరే ఫంక్షన్స్ ఉన్నాయా అన్నది కాదు. రేషనలైజ్ అంటే ప్లస్ అని ఉంటే మైనస్ తీసుకుని సేమ్ టు సేమ్ ఈ టర్మ్స్ తీసుకుని చేయాలి. అంటే ఇలా అనమాట. 1 - cos θని 1 + cos θ కదా ఉన్నది, 1 - cos θ తీసుకోవాలి, పైన కింద రేషనలైజ్ చేయాలి. అప్పుడు కింద వాల్యూ సింప్లిఫై అవుతుంది. సో ఇంటూ కాబట్టి న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత 1 + cos θ ఇంటూ 1 - cos θ కదా రాయాల్సింది. a + b ఇంటూ a - b, a² - b² కాబట్టి a² అంటే 1² రాసిన రాయిపోయిన ఒకటే కాబట్టి నేను 1² రాయలేదు. నెక్స్ట్ 1 - cos² θ అంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం sin² θ అని రాయొచ్చు. ఎందుకు? sin² θ + cos² θ ఈజ్ ఆల్వేస్ 1 కాబట్టి. సో ఈ sin θ క్యాన్సిల్ అయితే కింద ఇంకో sin θ ఉంటుంది. 1 - cos θ బై sin θ ఇక్కడ ఉన్న వాటిలో మనకి ఇక్కడ ఉంది. సో ఆన్సర్ 3. నెక్స్ట్, ఇఫ్ ద రేషియో ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది పోల్ అండ్ ఇట్స్ షాడో ఈజ్ 1:3, దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ ఈజ్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటే మనం ముందు డయాగ్రామ్ గీసుకోవడం మంచిది. ఈ డయాగ్రామ్ రఫ్ డయాగ్రామ్ గీసుకోండి. షాడో రేషియో అన్నాడు కాబట్టి షాడో నెక్స్ట్ కాబట్టి √3, పోల్ రేషియో 1:√3 ఈ రేషియోలో ఉంది. ఇప్పుడు ఆపోజిట్ ఎడ్జసెంట్ ఇక్కడ కదా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది ఆపోజిట్ ఎడ్జసెంట్ అంటే ట్యాన్ తీసుకోవాలి. ట్యాన్ థీటా అంటే ఇక్కడ ఏదైనా థీటానో ఏనో మీ ఇష్టం. ట్యాన్ 1/√3 దేనికి అవుతుంది? 30 degrees యాంగిల్కి అవుతుంది కాబట్టి ఆన్సర్ 30 degrees. నెక్స్ట్, ఇఫ్ 2 towers of heights h1 and h2 subtend angles 45 degrees and 30 degrees respectively at the midpoint of the line joining their feet, then the ratio of h1 is to h2. దీనికి కూడా రఫ్ డయాగ్రామ్ గీసుకోండి. రఫ్ డయాగ్రామ్ గీసుకుంటే h1 హైట్ ఇది అనుకోండి, h2 హైట్ ఇది అనుకోండి. కరెక్ట్గా మిడ్ పాయింట్లో ఉంది. అంటే ఏ నుంచి బి, ఏబి ఎంతో సిబి కూడా అంతే ఉంటుంది. ఇది 45 degrees 30 degrees h1 h2 డయాగ్రామ్ తీసుకోండి. ఇప్పుడు మన సొల్యూషన్లోకి వెళ్దాం. ఈ వాల్యూ నుంచి ఈ ట్రయాంగిల్ నుంచి tan 45 తీసుకుంటే h1 వస్తుంది. ఈ వాల్యూ నుంచి tan 30 తీసుకుంటే h2 వస్తుంది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఏబీ ప్లేస్లో బీసీ అని కానీ బీసీ ప్లేస్లో ఏబీ కానీ రాసుకోవచ్చు. రాసుకుంటే మనకి tan 45 ఎలా వస్తుంది, tan 60 ఎలా వస్తుంది. నెక్స్ట్, దీని నుంచి h1 రాద్దాం, దీని నుంచి h2 రాద్దాం. h1 రాస్తే ఏబీ h1 √3 బీసీ h2 అంటే ఏబీ ప్లేస్లో బీసీ అయినా రాసుకోవచ్చు, అదర్వైజ్ బీసీ ప్లేస్లో ఏబీ అయినా రాసుకోవచ్చు. ఎందుకు అంటే ఏసీకి బి అనేది మిడ్ పాయింట్ కాబట్టి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? h1:h2 అంటే h1/h2 రాస్తే సరిపోతుంది. h1/h2 అంటే ఇది ఏబీ కొట్టుకువద్దు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసరికి 1:√3 అవుతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. కింద ఉన్న దాంట్లో ప్రాబిలిటీ కానిది ఏంటి అన్నాడు. అసలు ప్రాబిలిటీ అవ్వాలంటే ఏంటి? ప్రాబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా బిట్వీన్ 0 to 1, 0 నుంచి 1 మధ్యలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ వాల్యూలన్నీ సింప్లిఫై చేసి చూడండి. 1/3 చేస్తే ఇక్కడ నేను 3 అనేసాను, 0.33 అని వస్తుంది. పొరపాటు అమ్మ, మిస్టేక్ పడింది చూడండి. 0.3 ఆల్రెడీ ఉంది. 33% అంటే 100 వేసుకుంటే మనకి 0.33 వస్తుంది. అలాగే 7/6 తీసుకుంటే 1.166 వస్తుంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ వాల్యూ నేను తప్పు చేశాను కాబట్టి 7/6 మాత్రమే 1.16 వస్తుంది. అంటే 1 కంటే దాటిపోయింది కాబట్టి ఆన్సర్ 4. నెక్స్ట్, 42 ప్రాబ్లం. ఇఫ్ ఏ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ డెస్క్ ఆఫ్ 52 cards, దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ ఫేస్ కార్డ్ ఈజ్. రెడ్ ఫేస్ కార్డు రావడానికి అన్నాడు. టోటల్ ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. ఫేస్ కార్డులు ఏమేమి ఉంటాయి? కింగ్, క్వీను అండ్ జాకీ ఉంటాయి.
అలాంటివి రెడ్ కలర్లు ఎన్ని ఉంటాయి, అందులో 3 ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి. ఏది హార్ట్లో 3 ఉంటాయి, అలాగే డైమండ్లో 3 ఉంటాయి, అంటే మొత్తం 6. అంటే 6 రావడానికి అవకాశం. ఫేవరబుల్ అవుట్కమ్ 6, కింద 52. 2 క్యాన్సిల్ అయిపోతే 3/26. ఫస్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్, 2 dice are thrown together. The probability of getting the same number is both dice is. మీకు 1/6 వస్తుంది. నెక్స్ట్, మొత్తం దొరిలిస్తే మొత్తం ఎంత, 36. మనకి ఎంత రావడానికి అవకాశాలు ఉన్నాయి, 6 రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 6/36 ఈక్వల్ టు 1/6 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ బాక్స్ కంటైన్స్ 3 బ్లూ, 2 వైట్, 4 రెడ్. టోటల్ ఎన్ని, 3 + 2 5, 5 + 4 9. అంటే కింద డినామినేటర్లో మనకు 9 రావాలి. ఓకే. ఈ బాల్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ద బాక్స్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ నాట్ బి వైట్. వైట్ కాకుండా అన్నాడు. వైట్ కాకుండా అంటే 2 తీసేయండి, 4, 3, 7. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 7, నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమో, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమో 9. అంటే 7/9 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ 12 numbers ఈజ్ 19. 12 నెంబర్ల మీను 19 అంట. అంటే ప్రతి ఒక్క నెంబర్కి 4 తగ్గించుకుంటూ వచ్చారనుకోండి, ఎంత అన్నాడు. ప్రతి ఒక్క నెంబర్కి 4 తగ్గిస్తే అవన్నీ పక్కన వేసుకుంటే మనకి ఎన్ని తగ్గించామో దానిపై సేమ్ అవుతుంది. అంటే 11 తగ్గించామనుకోండి 44/11 అవుతుంది. 9 నెంబర్స్ తగ్గించామనుకోండి 36/9 4 అవుతుంది. అంటే మీకు ఎన్నైతే తీసుకున్నారో సేమ్ అదే నెంబర్ లెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 19లో 4 తీసేస్తే 15 ఉంది. 15 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా కే, అంటే దీని మొత్తం వాల్యూ కడితే కే అంట. దెన్ ద వాల్యూ ఆఫ్ కే ఎంత, కింద ఉన్న దానికి మీన్ కే అంట. అయితే కే వాల్యూ ఎంత, ఇక్కడ కండిషన్ ఏం లేదు. కే <0, <0 అంటే కే 0 కంటే వాల్యూ ఎక్కువగా ఉండాలి అన్నాడు. కింద ఇచ్చినవన్నీ కూడా ప్లస్లే కాబట్టి ఒకవేళ ఇలా <0 అని ఇచ్చాడు అనుకోండి, మైనస్లు అన్నీ తీసి ప్లస్ వాల్యూ పెట్టి డైరెక్ట్గా పెట్టేయచ్చు. సో ఇప్పుడు అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం చేద్దాం. ఇక వేరేది మనం ఇప్పుడు ఇది పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి ఈ పక్కన టేబుల్స్ గీసుకోలేదు కాబట్టి ఈ టేబుల్ కిందే చేయండి. ఈ టేబుల్ కింద మనకి ఫార్ములా ఏంటి, సిగ్మా FI/XI/XI. FI/XI కావాలి కదా, కాబట్టి FI/XIకి ఈ టేబుల్ ఇద్దాం. చూడండి, వాల్యూస్ కడితే ఇలా వస్తాయి. ఇప్పుడు సిగ్మాలు కావాలిగా, సిగ్మాలు ఇక్కడ వేద్దాం. సిగ్మా FI ఏమో 15K అవుతుంది, సిగ్మా FI/XI ఏమో 4K + 15K అవుతుంది. సో దీనికి ఫార్ములా వేసుకుంటే సిగ్మా FI/XI/సిగ్మా FI కాబట్టి 4K² 15K/K. ఇప్పుడు K అనేది దేనికి సమానం అన్నాడు, మీన్ K అన్నాడు కదా, అంటే వాల్యూ K రావాలి. సో ఈ K క్యాన్సిల్ అయిపోతుంది, ఈ K క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 15 టేబుల్లో ఈ 15 అటు సైడ్ వెళ్తే 15K అవుతుంది. ఈ K క్యాన్సిల్ అయిపోతే ఇటు 1 కదమ్మా ఉన్నది. ఈ 15K అటు వెళ్తే 15K వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఏం మిగిలిపోయింది, 4K + 15 55. ఇప్పుడు మనకు కావాల్సిన K వాల్యూ కాబట్టి ఈ 4Kని ఇటు తీసుకొస్తే 11K అవుతుంది. 55 = 11K. మనకు K వాల్యూ కావాలంటే మళ్ళీ 11ని 55కి డినామినేటర్లో వస్తుంది. 55/11 5, ఆన్సర్ 5, ఆప్షన్ 3. నెక్స్ట్, ఇప్పుడు డేటా హ్యాస్ 25 అబ్జర్వేషన్స్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి పెట్టుకుంటే వెళ్ళాడంట. దెన్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్ రిప్రజెంట్ ద మీడియన్. మీడియన్ ఏమవుతుంది అన్న, టోటల్ ఎన్ని 25. మన ఫార్ములా ఏంటి తెలుసు కదా మీకు, ఫార్ములా ఏంటి n+1/2. సో నంబర్ 25 + 1/2 అంటే 26/2 13th అనేది ఆన్సర్ రైట్. నెక్స్ట్ 48. ఇఫ్ ది మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ఎ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ 5, 10 రెస్పెక్టివ్లీ, దెన్ ద మీన్ ఈజ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 10th క్లాస్లో దీని మీద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి మీరు చేసి ఉండరు. మీన్కి మోడ్కి మీడియన్కి మధ్య ఫార్ములా ఉంది. 2 మీన్ + మోడ్ = 3 మీడియన్. మనకేం కావాలి, మనం కనుక్కోవాల్సింది ఏంటి, మీన్ కదా. అంటే మీన్ని లెఫ్ట్ సైడ్ నుంచి మోడ్ని అడిగి తీసుకెళ్తే 3 మీడియన్ - మోడ్/2 అవుతుంది. అంటే ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 30 - 5/2. సో ఆన్సర్ వచ్చేసరికి 12.5. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి డిటర్మైన్ గ్రాఫికల్గా మనం నిర్ధారించలేనిది ఏమైనా ఉందా అంటే, మీను మోడు మీడియన్ 3 మనం గ్రాఫులు గీయగలం, కానీ మీనికి 3 ఫార్ములాలు వస్తాయి కాబట్టి మీనికి మాత్రం గీయలేమని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇఫ్ ది మోడ్ ఆఫ్ ది డేటా 2, 4, 6, 7, 5, 6, 10, 6, 7, 2K + 1, 9, 7, 13. దీనికి మోడు 7 అన్నాడు. 7 అంటే ఏం లేదు, అసెండింగ్ ఆర్డర్ నుంచి క్లియర్గా రాసుకుంటే ఎక్కువసార్లు ఏది రిపీట్ అయిందో అదే మోడ్ అవుతుంది. ఇక్కడ ఎక్కువసార్లు రిపీట్ అయింది 7 అని చెప్పాడు.
దీన్ని మనం ఒకసారి రాసుకుందాం. రాసుకుంటే ఆర్డర్ ఇలా వచ్చింది. ఇక్కడ 6 ఎక్కువసార్లు రిపీట్ అయింది, 7 ఎక్కువసార్లు రిపీట్ అయింది. కానీ 7 ఎక్కువసార్లు రిపీట్ అయింది అన్నాడు. కాబట్టి ఈ కేలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ఖచ్చితంగా 6 3 టైమ్స్, 7 3 టైమ్స్. మరి 7 మోడ్ అన్నప్పుడు 7 4 టైమ్స్ రావాలి. అంటే ఈ వాల్యూ 7 అవ్వాలి. దీన్ని 7కి ఈక్వల్ చేసింది. 7కి ఈక్వల్ చేస్తే కే వాల్యూ మనకు వస్తుంది. కే వాల్యూ 3 వస్తుంది. ఓకే, కాబట్టి ఆన్సర్ 3. ఇక్కడికి మ్యాథమెటిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఫిజిక్స్లోకి వెళ్దాం. 1 calorie ఈక్వల్ టు 4.186 జౌల్స్ హీట్ అనే లెసన్లో ఉంటుంది, చదివే ఉంటారు మీరు. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ బిహేవ్స్ లైక్ ఎ హీట్ స్టోర్ హౌస్ ఫర్ ది ఎర్త్. హీట్ స్టోర్ హౌస్ అంటే మహాసముద్రాలు, ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి వాటర్కి అవి ఈ హీట్ని ఎక్కువసేపు నిల్వ ఉంచుకుంటాయి. నెక్స్ట్, పిక్ ది కరెక్ట్ మ్యాచ్. ఈ కింద ఉన్న వాటిలో మ్యాచ్ చేయమని చెప్పారు. ఇటు పక్కనేమో సబ్స్టాన్స్ ఇచ్చాడు, ఇటు పక్కన స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు. మనకు తెలుసు వాటర్కి హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉంటుందని. ఇందులో పెద్దది ఏది ఉంటే దానికి మ్యాచ్ చేయండి. సో 4180. అలాగే ఐరన్కి తక్కువ ఉంటుందని కూడా తెలుసు. ఐరన్కి ఎందుకు తక్కువ ఉంటుందంటే మెటల్ కాబట్టి. సో తక్కువ ఉన్నదంటే 483. ఆటోమేటిక్గా గ్లాస్కి 504 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఇలా మీరు మ్యాచ్ చేసుకోండి. నెక్స్ట్ 54. Formation of a dew on the surface of a cold soft drink bottle kept in air is due to ఏ కారణం చేత సీసాపై మనకి మంచు బిందువులు ఏర్పడతాయి అంటే కండెన్సేషన్. ఎందుకంటే కండెన్సేషన్ అనేది గ్యాస్ నుంచి లిక్విడ్లోకి స్టేట్ మారుతుంది కాబట్టి. నెక్స్ట్, ద హీట్ ఎనర్జీ సప్లై టు సిస్టమ్ డ్యూరింగ్ మెల్టింగ్ ఈజ్ నోన్ యాజ్. ఒక సిస్టమ్కి హీట్ ఎనర్జీ సప్లై అయితే మెల్టింగ్ అవుతుంది, అది దేనికి సంబంధించింది అన్నాడు. అది వేపర్ నుంచి లిక్విడ్కి వస్తే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషను. కానీ ఇక్కడ మనకి సాలిడ్ నుంచి లిక్విడ్కి వస్తే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అవుతుంది. సో థర్డ్ ఆన్సర్ రైట్. ద డివైస్ యూజ్డ్ టు మెజర్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ ఈజ్. ఈ కింద ఉన్న వాటిలో స్పెసిఫిక్ హీట్ని సబ్స్టాన్స్ చేసేది ఏంటి అంటే మైక్రోమీటరు, తర్వాత స్పెక్ట్రోమీటర్, ఇది లైట్ వేవ్స్కి సంబంధించి, బ్యారోమీటరు వర్షపాతానికి సంబంధించి. సో కెలరీమీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 56 కెలరీమీటర్. నెక్స్ట్, ఇఫ్ ఐ అండ్ ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ రిఫ్రాక్షన్. ఐ ఏమో ఇన్సిడెన్స్, ఆర్ ఏమో రిఫ్రాక్షన్. ఆర్ కంటే ఐ తక్కువైతే లైట్ ఎందులో నుంచి ఎందులోకి వెళ్తుంది, ఏ మీడియం నుంచి ఏ మీడియంకి వెళ్తుంది అన్నారు. దీనికి ఒక రఫ్ డయాగ్రామ్ గీసుకోండి. ఇది ఇంటర్ఫేస్ అనుకోండి, ఇది నార్మల్ అనుకోండి. ఐ అనేది ఇప్పుడు మీకు ఐ అనేది తక్కువ అన్నాడు, ఐ అనేది తక్కువ, ఆర్ అనేది ఎక్కువ అన్నాడు. ఒకవేళ లైన్ ఇలా వచ్చిందనుకోండి, మీకేమవుతుంది, ఆర్ అనేది టువార్డ్స్ నార్మల్ అవుతుంది, అంటే యాంగిల్ తగ్గుతుంది, అప్పుడు ఐ పెరుగుతుంది. కాబట్టి ఇది కాదు. ఒకవేళ ఐ డెన్సర్ మీడియం నుంచి రేరర్లోకి వెళ్ళింది అనుకోండి, ఇలా వెళ్ళినప్పుడు నార్మల్కి దూరంగా వెళుతుంది, కాబట్టి ఐ కంటే ఆర్ ఈ సందర్భంలో ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ డెన్సర్ టు రేరర్ మీడియం. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ నో యూనిట్స్. కింద ఉన్న దాంట్లో దేనికి యూనిట్స్ ఉండవు అంటే ఏదైనా సరే రేషియో అయితే దానికి మాత్రం యూనిట్స్ ఉండవు. ఇందులో రేషియో అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది. సో దానికి మాత్రం యూనిట్స్ ఉండవు. నెక్స్ట్, ఏ రెక్టాంగులర్ ట్యాంక్ ఆఫ్ డెప్త్ 2 meters ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ఒక 2 మీటర్ల లోతు కలిగినటువంటి ఒక రెక్టాంగులర్ ట్యాంక్, దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ట్యాంకు, దాంట్లో ఒక కాయిన్ ఏదో పెట్టారు. 4/3 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఒరిజినల్ డెప్త్ అంతా. దీనికి ఒక ఫార్ములా చూడండి. ఇప్పుడు ఇది కదా, అంటే ఇది రెక్టాంగులర్కి నాకు బొమ్మ దొరకలేదు, నేను సర్క్యులర్లో చూశాను. ఇందులో మీకు కింద కాయిన్ పెట్టారు, ఇది ఒరిజినల్ డెప్త్ అవుతుంది. కానీ మనకు కాయిన్ పైన కనిపించినట్టు ఉంటుంది, పైనుంచి చూస్తే అది అప్పరెంట్ డెప్త్ అవుతుంది. సో మనకి ఒరిజినల్ డెప్త్ ఇచ్చి అప్పరెంట్ డెప్త్ ఎంత అని అడిగాడు. దీనికి ఫార్ములేషన్ చేసుకోవడమే. n ఈక్వల్ టు రియల్ డెప్త్ బై అప్పరెంట్ డెప్త్. n అనేది ఆల్రెడీ ఇచ్చారు. రియల్ డెప్త్ 2 meters, అప్పరెంట్ డెప్త్ పై తీసుకెళ్తే 4/3 అనేది మనకి 3/4 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1.5 meters వస్తుంది. నెక్స్ట్ 60. వెన్ వీ సిట్ ఎట్ ఎ క్యాంప్ ఫైర్, ఆబ్జెక్ట్స్ బియాండ్ ద ఫైర్ సీన్ స్వేయింగ్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుంటే అవతల ఉన్న వాళ్ళు కదులుతున్నట్టుగా కనిపిస్తారు. దానికి ఈ కింద ఉన్నటువంటి ఫినామినాలో ఏదని అడిగాడు. ఒకసారి చూడండి, ఇది క్యాంప్ ఫైర్, ఇటు పక్కన మనం కూర్చున్నాం, ఇటు పక్కన ఎవరో కూర్చున్నారు, ఇటు పక్కన మనం కూర్చున్నాం. మనకి వీళ్ళు కదులుతున్నట్టు ఎందుకు కనిపిస్తారు అంటే ఇది క్యాంప్ ఫైర్ ఉన్న చోట ఉన్నదంతా ఏంటి, హీట్ ఎయిర్ ఉంటుంది, ఇక్కడ కోల్డ్ ఎయిర్ ఉంటుంది, ఇక్కడ కోల్డ్ ఎయిర్ ఉంటుంది. లైట్ రే అనేది ఎలా ట్రావెల్ అయ్యి అంటే కూల్ ఎయిర్ నుంచి కూల్ ఎయిర్ అంటే ఇది ఒక వేరే మీడియం, హాట్ ఎయిర్ అంటే ఇది ఒక వేరే మీడియం. ఒక మీడియం నుంచి ఇంకో మీడియం లైట్ అనేది
ట్రావెల్ అవుతుంది, సో రిఫ్రాక్షన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి హాట్ ఎయిర్ నుంచి కూల్ ఎయిర్ కంటే మళ్ళీ రిఫ్రాక్షన్ అవుతుంది, కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసరికి రిఫ్రాక్షన్. నెక్స్ట్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దట్ మీడియం రెస్పెక్టివ్లీ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎలా ఉంటుంది నేను చూస్తే, ఏ అనేది ఏంటి లైట్, బి అనేది ఏంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇప్పుడు ఇందులో 4 కండిషన్లు ఉన్నాయి, 4 కండిషన్లు కూడా చూసుకోండి. ఏ ఈజ్ లో, లైట్ లోగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, స్పీడ్ లోగా ఉంటే ఇండెక్స్ పెరుగుతుంది అన్నాడు. తర్వాత స్పీడ్ ఎక్కువైతే ఇండెక్స్ తగ్గుద్ది అన్నాడు. తర్వాత ఏ అనేది బి మీద డిపెండ్ అవ్వదు అన్నాడు, పైన 2 కాదు అన్నాడు. ఇందులో మనకు ఫస్ట్ ఆన్సర్ రైట్. తర్వాత ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈస్ 2. ద క్రిటికల్ యాంగిల్ దేర్ ఇంటర్ఫేస్. క్రిటికల్ యాంగిల్కి ఒక ఫార్ములా ఉంది, 1/sin c, n ఈక్వల్ టు, ఆ ఫార్ములా వేసుకుంటే n అనేదేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, sin c మనకు కావాలి కాబట్టి sin c లెఫ్ట్ సైడ్ తీసుకురండి, n 2 కాబట్టి అటు పక్క వస్తే 1/2. 1/2 సైన్ ఏ వాల్యూకి 1/2 ఈక్వల్ అవుతుందో అది యాంగిల్ అవుతుంది, కాబట్టి sin 1/2 అంటే 30 degrees, మనకి 62 ఆన్సర్ 30. 63 ద సింబల్. ఈ సింబల్ దేనికంటే కాన్కేవ్కా కాన్వెక్స్కా. మీకు బయటకుంటేనేమో కాన్కేవ్, లోపలికుంటే కాన్వెక్స్, కాబట్టి మనకి ఆన్సర్ కాన్వెక్స్. నెక్స్ట్ 64 ఇఫ్ y and y/4 ఆర్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ డ్యూ టు ఏ కాన్వెక్స్ లెన్స్ రెస్పెక్టివ్లీ, దెన్ ఇట్స్ ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ఫార్ములా అంటే 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇందులో y అనేది మీకు v అవుతుంది, y/4 అనేది u అవుతుంది. కానీ y/4 ఇక్కడ v కదా, యూకి మనం రేషియో సైన్ అనేది మనం మైనస్ తీసుకోవాలి. మైనస్ ఎందుకు తీసుకోవాలంటే మనం డిస్టెన్స్ లెన్స్ నుంచి లెక్కేసినప్పుడు రివర్స్లో లెక్కేస్తాం, కాబట్టి దాని వాల్యూ ఎప్పుడు కూడా మైనసే తీసుకోవాలి. మైనస్ తీసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మీకు ఎల్సిఎం చేసి సింప్లిఫై చేస్తే 5/y వస్తుంది. మీరు 5/y కోసం ఎత్తుకోద్దు ఇక్కడ, ఎందుకంటే 1/f, ఎఫ్ అనేది కింద ఉంది కాబట్టి దీన్ని రివర్స్లో చూడాలి. రివర్స్లో చూస్తే థర్డ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ లెన్స్ బౌండెడ్ బై 2 స్పెరికల్ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్వార్డ్స్ ఈజ్. లోపలి వైపుకి వంగి ఉన్న 2 తలాలు కలిగి ఉన్న కటక. ఎంతకుముందే చెప్పాం, లోపలి వైపుకి అంటే లెన్స్ లోపలి వైపుకి ఉండి అంటే లోపలికి ఉన్నాయి, లోపలికి ఉండటం గుహ అంటే కాన్కేవ్. సో కాన్కేవ్ లెన్స్ అవుతుంది, డబుల్ కాన్కేవ్ లెన్స్ అవుతుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇది బయటకు ఉంది, ఓకేనా. ఈ సర్ఫేస్ బయటకు ఉంది, ఇది లోపలికి ఉంది. లోపలికి ఉంది అంటే గుహలో ఉన్నట్టే కదా. మనకి గుహ, కేవ్ అనే పదం ఎక్కడ వస్తుంది చూడండి, కాన్కేవ్లో వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ కాన్వెక్స్ లెన్స్ గివ్స్ ఏ విచువల్ ఇమేజ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. విచువల్ ఇమేజ్ అంటే ఒకసారి మీ డయాగ్రామ్ చూడండి. ఇదేమైనా కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్కి మనం ఆబ్జెక్ట్ ఇక్కడ పెడితే ఫోకల్ లెంత్కి అవుట్ సైడ్ విచువల్ ఇమేజ్ వస్తుంది. మీరు మిమ్మల్ని ఏమని అడిగాడు, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్, ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే వస్తుంది అన్నాడు. సో మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఫోకల్ పాయింట్కి ఇది ఫోకల్ పాయింట్, ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఇమేజ్ ఆబ్జెక్ట్ ఉంచితేనే ఇమేజ్ వస్తుంది. సో నెక్స్ట్, అది విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ రిప్రజెంట్స్ ఆప్టికల్లీ ట్రాన్స్పరెంట్ అండ్ అపాక్యూ. ఇప్పుడు ఆప్టికల్లీ అంటే కటకాల ప్రకారం ఆలోచిస్తే కింద ఇచ్చిన దాంట్లో ఒకటి ట్రాన్స్పరెంట్ ఉందంట, అంటే అవతల వైపు కనిపిస్తుంది. రెండోది లైట్ రేప్ ట్రావెల్ అవుతుంది, అపాక్ అంటే లైట్ రేప్ ట్రావెల్ అవ్వదు. ఈ కింద ఉన్న జాతుల్లో ఏంటో చూడండి, వాటర్ గ్లాసు 2 ట్రావెల్ అవుతాయి, వాటర్ ఐసు 2 ట్రావెల్ అవుతాయి, ఐసు క్లే ఇది ట్రావెల్ అవుతుంది, ఇది ట్రావెల్ అవ్వదు, క్లే వుడ్ 2 ట్రావెల్ అవ్వు, కాబట్టి థర్డ్ ఆన్సర్ రైట్. నెక్స్ట్, if R1 and R2 are radii of curvature n is the refractive index and f is the focal length, then the lens maker's formula. ఈ కింద ఉన్న దాంట్లో లెన్స్ మేకర్ ఫార్ములా మీరేం కంగారు పడవద్దు. ఇక్కడ 1/f ఉండాలి, కాబట్టి ఫస్ట్ 2 తప్పు. 1/fలో n-2 n-1కి మనకి n-1 మాత్రమే వస్తుంది, కాబట్టి ఈ n-2 ఈ ఫార్ములా కూడా తప్పు, కాబట్టి ఆ ఫోర్త్ ఆన్సర్ రైట్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ మయోపియా డెఫెక్ట్లో ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది, మయోపియా హ్రస్వ దృష్టి, హ్రస్వ అంటే తక్కువ, రెటీనాకి ముందు అనమాట, దీర్ఘ అంటే రెటీనాకి తరువాత. సో రెటీనాకి ముందు ఏర్పడుతుంది, కాబట్టి మనకు 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ ఐ విచ్ హెల్ప్స్ ది ఐ లెన్స్ టు చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంత్. ఈ కింద ఉన్న దాంట్లో ఐ లెన్స్ చేంజ్ అయ్యేటువంటి ఎలిమెంట్ ఏంటి అన్నాడు. మనకి సిలియరీ కండరాలు అనేవి దగ్గరగా కొంచుకుపోవడం, సాగదీయడం చేస్తూ ఉంటాయి, దానివల్లే మనకి ఫోకల్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది, కాబట్టి సెకండ్ రైట్ ఆన్సర్. ద పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ 2.5, ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్. దీనికి మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, P = 100/f. ఎఫ్ కావాలి, పీని కింద తీసుకురండి. పీని కింద తీసుకొస్తే మీకు
క్యాల్కులేషన్ చేస్తే 40 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ బయోలాజికల్ లెన్స్ బైఫోకల్ లెన్సెస్ యూజ్డ్ టు కరెక్ట్ ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఆర్ కాల్డ్. ఇవి దేనికి సంబంధించినవి అంటే బైఫోకల్ లెన్స్, రెండు రకాలైనటువంటి రెండు రకాలైన డిఫెక్ట్లు ఉన్నప్పుడు, అంటే దీర్ఘదృష్టి, అశ్వదృష్టి, మయోఫియా, హైపర్మెట్రోపియా, ఈ రెండు ఉన్నప్పుడు మనం వాడేది ప్రెస్ బయోఫియాకి వాడతాం. ఓకే, నెక్స్ట్ పిక్ ది కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్. 2 స్టేట్మెంట్లు చూసుకోవాలి. 2 స్టేట్మెంట్లు చూసుకుని ఏది రైట్ ఆన్సరో చూసుకోవాలి. ఇన్ ఇబ్జిఆర్ వేవ్ లెంత్ ఇంక్రీజ్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్. వైలెట్ నుంచి రెడ్కి వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందంట, రైట్. నెక్స్ట్ ఇన్ ఇబ్జిఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్. ఓకే, ఇది కూడా నేను ఇది చూసుకోలేదు, ఇది కూడా ఓకే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా వైలెట్ నుంచి రెడ్కి ఇంక్రీజ్ అవుతుంది. ఏ రైట్ బి రైట్, ఈ రెండిట్లో ఏదైతే ఎక్కడైతే ఉందో దానికి ఆన్సర్ చేయండి. ఏబిఆర్ ట్రూ, థర్డ్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈజ్ డ్యూ టు ది డిప్రెషన్ ఆఫ్ సన్లైట్ బై ది. మనకి సన్లైట్ని బట్టి రెయిన్బో ఫార్మేషన్ అయ్యేటప్పుడు ఉపయోగపడేటువంటి పార్టికల్ ఏంటంటే వాటర్ డ్రాప్స్. నెక్స్ట్ ఇఫ్ I1 and I2 ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ఎమర్జెన్స్ రెస్పెక్టివ్లీ అండ్ ఏ ఈజ్ ది యాంగిల్ ఆఫ్ ఏ ప్రిజమ్. ప్రిజమ్కి సంబంధించిన ఫార్ములా I1 + I2 = A+D అనే ఫార్ములాని యూజ్ చేస్తే I1 I2కి I1 + I2 అనే ఫార్ములాకి మీకు D కావాలి కాబట్టి ఏ అటు వస్తే -A అవుతుంది. ఇది రైట్ ఆన్సర్. ద క్వాంటిటీ విచ్ హ్యాస్ ద యూనిట్ యాంపియర్ సెకండ్. కింద ఉన్న దాంట్లో ఏ క్వాంటిటీ యూనిట్ యాంపియర్ సెకండ్ అని అన్నాడు. ఒకసారి మన కరెంట్ ఫార్ములా చూస్తే I = Q ఛార్జ్ బై T. Q అంటే కూలుంబు, T అంటే సెకను, మనకి ఈ I అంటే యాంపియర్, వీటికి యూనిట్స్ రాస్తే నీకేమని అడిగాడు, యాంపియర్ ఫర్ సెకండ్ అన్నాడు. యాంపియర్ అండ్ సెకండ్ అంటే ఇటు పక్కకి వెళ్తే మన కూలుంబు ఆన్సర్. కూలుంబుకి సంబంధించిందంటే ఛార్జ్ అవుతుంది కాబట్టి విద్యుత్ ఆవేశము, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ బల్బ్ ఈజ్ మార్క్డ్ 100 volts అండ్ 100 watts and 240 volts. ద రెసిస్టెన్స్ ఆఫ్ ది బల్బ్ ఈజ్. సో దీనికి ఫార్ములా మీకు P = V²/R. దాని వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసే ముందు R కావాలి కాబట్టి Pని కింద తీసుకొచ్చేసాము, అటు నుంచి ఇటు తీసుకొస్తే డినామినేటర్లోకి వచ్చింది. R = V²/P. మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ 576 ohms వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్. ఇంటికి గల విద్యుత్ వలయాల్లో ఫ్యూజ్ ఎందుకు వాడతారు అంటే విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి తప్పు, అన్ని ప్రకారాల శ్రేణి సంధానం తప్పు, ఓవర్లోడ్ వల్ల కలిగే ప్రమాదాన్ని, ఓవర్లోడ్ వల్ల అంటే ప్రివెంటింగ్ డ్యామేజ్ డ్యూ టు ఓవర్లోడింగ్. ఫ్యూజ్కి వాడేది త్వరగా మెల్ట్ అయిపోయి తెగిపోతుంది కాబట్టి మనకి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు డ్యామేజ్ కావు. థర్డ్ ఆన్సర్ రైట్. అండ్ నెక్స్ట్ 4 రెసిస్టార్స్ ఈచ్ ఆఫ్ 2 ohms. 4 రెసిస్టార్లకి 2 ohms అంట. అయితే ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనం కరెంట్ ఇచ్చామంటే ఇటు నుండి ఇటు వెళ్తే 4, ఇటు నుండి ఇటు వెళ్తే 4 కాబట్టి ఫస్ట్ ఫార్ములా ప్రకారం చూసుకుంటే R1 R2 పైన కింద ఈక్వల్గా వస్తుంది. దీన్ని మళ్ళీ మనం ఆ రెసిస్టెన్స్ లెక్కేయాలంటే ఇవి ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఏమో ఇవి ప్యారల్లో ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఇక్కడేమో మనకి శ్రేణి సంధానంలో ఉన్నాయి, ఇక్కడ మనకి ఇప్పుడు ప్యారలలో ఉన్నాయి. ప్యారలలో ఉన్నప్పుడు R = R1 R2/R1 + R2. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 2 ohms వస్తుంది. నెక్స్ట్ ఓమ్స్ లా ఈజ్ అప్లికేబుల్ టు. ఓమ్స్ లా వేటికి అప్లికేబుల్ అని అడిగాడు. ఓమ్స్ లా అనేది కేవలం మెటాలిక్ కండక్టర్స్ మాత్రమే, మిగిలిన వాటికి దేనికి కూడా ఓమ్స్ లా అప్లై అవ్వదు. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ లెంత్ 0.5 meters అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 1 mm² ఈజ్ 1 ohm ద రెస్పెక్టివ్లీ. అయితే దీనికి క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేస్తే R = ρL/A అనే ఫార్ములా రాసుకోండి. ఆ ఫార్ములా ప్రకారం ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ 2 × 10⁻⁻6 వస్తుంది. మీకు -3 వస్తుంది, కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, 1 mm స్క్వేర్ ఉంది కదా, అప్పుడు 10⁻³ దానికి స్క్వేర్ ఉంది కాబట్టి 10⁻⁻6 అదొకటి చూసుకోండి అమ్మా. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ కరెంట్ టైమ్ గ్రాఫ్ గివ్స్. కరెంటు టైము గ్రాఫ్ గీస్తే ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కదా, I = Q/T అని ఇంతకుముందు బిట్గా చేశాను కదా, ఓకేనా, అందుకని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. 2 రెసిస్టార్స్ ఆఫ్ 3 ohm and 2 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 5 volts ఈజ్ అప్లైడ్ అక్రాస్ దెమ్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 2 ohms రెసిస్టార్ ఈజ్. దీనికి కూడా మీకు 2 volts వస్తుంది, ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమే. సో నెక్స్ట్ 84. Of the 2 bulbs in a house, one glows brighter than the other. Which of the 2 has larger resistance?
రెండు బల్బులు ఉన్నాయంట, ఒక బల్బు ఏమో బాగా వెలుగుతుందంట, ఒక బల్బు ఏమో డిమ్గా వెలుగుతుందంట. దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది అంటే డిమ్గా వెలిగేదానికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. సో సెకండ్ ఆన్సర్ రైట్. ఇక్కడ కింద రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఏది రైట్ అని చెప్పాడు. కిర్కాఫ్ జంక్షన్ అనే నియమం ఆవేశాల నిత్యత్వ నియమాన్ని అనుసరించును అన్నాడు, కన్వర్జేషన్ ఆఫ్ ఛార్జ్. రెండోదేమో బేస్డ్ ఆన్ కన్వర్జేషన్ ఆఫ్ ఛార్జ్, రెండు కూడా రైటే. కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. నెక్స్ట్ 86th, ద ఎలక్ట్రిక్ పవర్ కిలోవాట్స్లో చెప్పమన్నాడు. ఈ వాల్యూస్ తీసుకుని మనకు తెలిసిన ఫార్ములా ఉంది తెలుసు కదా కిలోవాట్స్కి. ఆ ఫార్ములా యూజ్ చేస్తే 5.6 వస్తుంది. వాట్స్ ఇంటూ డేస్ ఇంటూ టైమ్ చేయాలి, డివైడెడ్ బై 1000. ఓకే, అంటే మీకు ఏమవుతుంది 60 వాట్స్ 3 అవర్స్ 30 days డివైడెడ్ బై 1000 చేస్తే మీకు లాస్ట్లో 5.4 వస్తుంది. ఓకే, ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ కాపర్ అండ్ జర్మేనియం రెస్పెక్టివ్లీ. దీనికి మనకి రెసిస్టెన్స్ కావాలి అంటే ఇదేమో కాపర్ ఏమో మెటల్, ఇదేమో ఆఫ్ మెటల్. అండ్ కాబట్టి దేనికి ఎక్కువ అంటే దీనికి ఇంక్రీజ్ అవుతుంది, దీనికి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 88, 3 volts into 4 coulombs. 3 4 12, అన్నిటికీ 12 అనే ఆన్సర్ ఉంది. కానీ వోల్ట్ ఇంటూ కూలుం అంటే మనకు జౌల్ వస్తుంది, సో ఆన్సర్ జౌలు. నెక్స్ట్ 3 రెసిస్టార్స్ 1 ohm 0.1 ohm 0.1 కనెక్టెడ్ సిరీస్ అంటే మొత్తం టోటల్ కలిపేసి ఎంత వస్తుంది ఆన్సర్ చూస్తే 1.11 వస్తుంది. ఎందుకంటే పాయింట్ తర్వాత ఇవి సెకండ్ డెసిమల్ పాయింట్లో ఉంది, ఫస్ట్ డెసిమల్ పాయింట్లో ఉంది, ఇదేమో ఓల్ నెంబర్ పార్ట్లో ఉంది. కాబట్టి 1.11 ohm అనేది రైట్. నెక్స్ట్ ద సైంటిస్ట్ హూ ప్రపోజ్డ్ దట్ ద మెటాలిక్ కండక్టర్స్ కంటైన్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. మెటాలిక్ కండక్టర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ నెంబర్లో ఉంటాయి అని చెప్పిన వాళ్ళు ఎవరంటే డ్రూడ్ అండ్ లోరెంజ్. సో ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ ఫిజిక్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కెమిస్ట్రీలో చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కెమికల్ ప్రాసెస్. కింద ఉన్న దాంట్లో కెమికల్ ప్రాసెస్ ఏది కాదు ఏంటంటే రస్టింగ్ ఐరన్, మిక్సింగ్ మెటల్ అండ్ బేస్, బేకింగ్ సోడా, ఇవన్నీ కూడా మనకి కెమికల్ రియాక్షన్స్. చేంజింగ్ వాటర్ ఇంటూ వేపర్ అనేది కెమికల్ ప్రాసెస్ కాదు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఈక్వేషన్. కింద ఉన్న ఈక్వేషన్స్లో మనకి ఎక్స్ వాల్యూ ఏ నెంబర్ వేస్తే అది బ్యాలెన్స్ ఈక్వేషన్ అవుతుంది అన్నాడు. 2H2 + O2 gives 2H2O. కాబట్టి ఎక్స్ వాల్యూ 2, ఆన్సర్ 2. నెక్స్ట్ ఇఫ్ Q is the heat energy, determine the nature of the reaction in the following equation. Q అనేది హీట్ ఎనర్జీ అయితే కింద ఉన్న దాంట్లో ఏ చర్య అవుతుంది. Q అనేది ఎటు పక్కన ఉంది, రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉందంటే హీట్ రిలీజ్ అవుతుంది. హీట్ రిలీజ్ అయితే ఎక్సోథర్మిక్, హీట్ని ఇస్తే కనుక ఎండోథర్మిక్. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ ఇన్ ది ఈక్వేషన్ గివెన్ బిలో 100 grams, ఇది కూడా క్యాలిక్యులేషన్ పార్టీ, మీరు ఫార్ములైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి ఏంటి చూసుకోండి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కాబట్టి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో 73 grams ఇక్కడ ఉంది, ఇక్కడ 146 ఉంది, డబుల్. మీరు దీన్ని డబుల్ కాబట్టి అందులో రేషియోస్ ప్రకారం చూసుకుంటే మనకు 36 వస్తుంది. ఇది కూడా మీకు తెలుసని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ యూజ్డ్ టు డిటెక్ట్ యాసిడిక్ ఆర్ బేసిక్ నేచర్ ఆఫ్ సొల్యూషన్స్. కింద ఉన్న దాంట్లో మనకి ఎసిడిక్ కానీ బేసిక్ కానీ తెలుసుకోవడానికి కింద ఉన్నవి ఏ టెస్ట్ని మనం చేస్తామంటే అన్ని టెస్టులు చేస్తామండి. కాబట్టి ఆన్సర్ అనేది 4 అవుతుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ బాగా గమనించండి. ఎసిడిక్ ఆర్ బేసిక్ అన్నాడు. ఎసిడిక్ అయినా అవ్వచ్చు, ఆర్ బేసిక్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క మెథడ్లో మనం టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ 96 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ లిబరేట్స్ H2 గ్యాస్ ఇన్ రియాక్షన్ విత్. ఏ మెటల్తో NaOHతో ఏ మెటల్ కనుక రియాక్షన్ జరిపితే H2 గ్యాస్ వస్తుంది అంటే జింక్తో జరిపితే వస్తుందండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి యూజ్డ్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ గివెన్ బిలో. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. మెటాలిక్ కార్బోనేట్స్ మీరు ఆల్రెడీ చదివితే మెటల్ కార్బోనేట్స్ కనుక యాసిడ్తో రియాక్షన్ అయితే ఇవి వస్తాయి. మీరు గుడ్డిగా గవాలని 2 అని పెట్టారంటే తప్పండి. ఎందుకంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి యూజ్డ్ అన్నాడు, కెనాట్ బి యూజ్డ్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, మెటల్ హైడ్రేట్స్ అవుతుందండి. సో నెక్స్ట్ టూత్ ఎనామెల్ ఈజ్ మేడప్, మీకు తెలిసిందే ఇది కూడా, కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద pH ఆఫ్ ది సాల్ట్ ఫార్మ్డ్ ఫ్రమ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్ అంట, స్ట్రాంగ్ బేస్ అంట. వీక్ స్ట్రాంగ్లో బయటకు వచ్చేది ఏంటి, స్ట్రాంగే బయటకు వస్తుంది. కాబట్టి వచ్చేది బేసు. మీకు 3, 5 అనేది యాసిడ్ అవుతుంది, 7 అనేది న్యూట్రల్ అవుతుంది, 9 అనేది బేస్ అవుతుంది. కాబట్టి మీకు 99కి ఆన్సర్ 2. సో నెక్స్ట్ 100 వాట్ అమాంగ్ ది ఫాలోయింగ్ డిడ్ నాట్ ప్రపోజ్ అటామిక్ మోడల్. కింద ఉన్న దానిలో అటామిక్ మోడల్ చెప్పని వాళ్ళు ఎవరన్నారు, ఖచ్చితంగా చెప్పిన వాళ్ళు ఎవరన్నారు. ఇక్కడేమో డిడ్ నాట్ అన్నారు, ఇక్కడేమో ప్రతిపాదించిన వారు అన్నారు. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి చూసి మార్క్స్ ఇచ్చుంటారు. ఇక్కడ బోర్ అనేది నేను తెలుగుని ప్రతిపాదించిన వారు తెలుగు మీడియం ప్రకారం చెప్తే బోరు, సో ఇంగ్లీష్ మీడియం ప్రకారం నేను చెప్పట్లేదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యాజ్ హైయెస్ట్ వెలాసిటీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో హైయెస్ట్ వెలాసిటీ ఏంటి అని అన్నాడు. హైయెస్ట్ వెలాసిటీ అంటే ఖచ్చితంగా మీకు రెడ్డే. కొంతమంది ఆల్ హ్యావ్ సేమ్ వేవ్స్ కానీ సేమ్ వెలాసిటీ అని పెట్టారు, అది తప్పండి. ఎందుకంటే వెలాసిటీ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి సమానంగానే ఉంటుంది, కానీ కలర్ని బట్టి దాని యొక్క వేవ్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకు కూడా హైయెస్ట్ వెలాసిటీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో ఏ కలర్కి వస్తుంది అని చెప్పాడు కాబట్టి రెడ్ అండి, ఎక్కువ దూరం వదిలేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్స్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్. కింద ఉన్న దాంట్లో ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ అని చెప్పేది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబరు, అది ఎలా ఓరియంట్ అవుతుంది అనేది చెప్తుంది. సో ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఎస్ ఈజ్, ఎస్కి ఎంత 16 కాబట్టి మీకు కూడండి, కూడితే 2 + 2 4 + 6 10 10 ప్లస్ ఫస్ట్దే వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ రైట్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ షెల్ విత్ యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబరు. దీనికి మీరు ఫార్ములేస్ చేసుకోవాలి. 2 × 2l+1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాన్ మెటల్. ఇక్కడ నాన్ మెటల్ ఏంటి చూడండి, క్లోరిన్ నాన్ మెటల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ది అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా అటామిక్ వెయిట్స్ని బట్టి డాబర్నియర్ కానీ న్యూలాండ్స్ కానీ మెండలీవ్ కానీ వీళ్ళందరూ అటామిక్ వెయిట్స్ని బట్టి చెప్పారు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఒకటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ బట్టి చెప్పారు. సో ఫోర్త్ ఆన్సర్ ఈజ్ రైట్. an ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 14 హ్యాజ్ ఎ వ్యాలెన్సీ. అటామిక్ నెంబర్ 14 అంట, వ్యాలెన్సీ ఎంత అంటే మనం జడవాయువులు అంటే నోబెల్ గ్యాసెస్ ప్రకారం చూసుకోవాలి. 10 అంటే నియాన్ తర్వాత 14 అంటే 4 ఉన్నాయి కాబట్టి 8 - 4 అనేది వ్యాలెన్సీ అవుతుంది. వాట్ ఈజ్ ది ఫ్యామిలీ నేమ్ 7th A అంటే 17A. ఇప్పుడు కాబట్టి 17A అంటే నోబెల్ గ్యాసెస్ ముందు ఉన్న పేర్లను ఏమని పిలుస్తాం, హాలోజన్స్ అని పిలుస్తాం. సో రైట్. నెక్స్ట్, 109. విచ్ టైప్ ఆఫ్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 డిస్సిమిలర్ అట్ మోస్ట్. ఒకసారి ఇవన్నీ చూస్తుంటే ఎలక్ట్రోకోవలెంట్ బాండ్ కూడా మీకు అయాన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఎలక్ట్రోస్టాటిక్ బాండ్, అయానిక్ బాండ్. కాబట్టి 4 రైట్ అవుతాయి, 4 రైట్ అవుతుంది, 3 రైట్ అవుతాయి. నెక్స్ట్, 110. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ అయానిక్, పోలార్ కోవలెంట్ అండ్ నాన్ పోలార్. మీకు ఆల్రెడీ థియరీలో ఒక పాయింట్ అండి. ఇందులో అయానిక్ బాండ్ కంటే నాన్ పోలార్ వీక్గా ఉంది, నాన్ పోలార్ కంటే అసలు పోలార్ కంటే నాన్ పోలార్ ఇంకా వీక్గా ఉంటుంది కాబట్టి సెకండ్ ఆన్సర్ రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ది హైబ్రిడైజేషన్ ఆఫ్ H2 మాలిక్యూల్. H2 మాలిక్యూల్ అబ్జర్వేషన్ అంటే మీరు అందులో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకుని అందులో మిగిలిన వాటిని బట్టి మీరు రాసుకోవాలి. H2 కాన్ఫిగరేషన్ అనేది sp3 హైబ్రిడేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ థియరీస్ ఎక్స్ప్లెయిన్డ్ బోత్ షేప్ అండ్ స్ట్రెంత్. స్ట్రెంత్ ఎక్స్ప్లెయిన్ చేసింది వ్యాలెన్సీ బాండ్ థియరీ అండి. యాంగిల్ చెప్పింది మాత్రం వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పై రిపల్షన్ థియరీ. సో థర్డ్ ఆన్సర్ రైట్. కొంతమంది సెకండ్ ఆన్సర్ రైట్ అంటున్నారు, ఇప్పటికీ అదే చెప్తున్నారు, అది తప్పండి. హైయెస్ట్ అబాండెంట్ మెటల్ ఇన్ ఎర్త్ క్రస్ట్లో బాగా దొరికేది మనకు అల్యూమినియం అండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ చెప్పినప్పుడు చెప్పాము, చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సల్ఫైడ్ ఓర్. కింద ఉన్న దాంట్లో సల్ఫైడ్ ఓర్ కానిది ఏంటి అన్నాడు, పైరోసెల్యూట్. మిగతా వాటిలన్నింటిలో కూడా సల్ఫైడ్ ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓర్స్ అండర్ గోస్ రోస్టింగ్కి వెళ్ళేది అంటే సల్ఫైడ్ ఓర్ వెళ్తుంది. ఇందులో సల్ఫైడ్ ఓర్ ఉంది కదా, సల్ఫైడ్ ఓరు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ లిబరేట్స్ H2 ఆన్ రియాక్షన్ విత్ స్టీమ్ బట్ నాట్ విత్ కోల్డ్ వాటర్. ఇందులో ఐరన్ పొటాషియం 2 వస్తుంది, కానీ ఐరన్కే ఇది, ఎందుకంటే ఐరన్ వాటర్తో కూడా కలుపుతుంది, కానీ వాటర్ వేపర్తో కాదు, కాబట్టి ఐరన్ ఈజ్ రైట్ ఆన్సర్. లేదంటే మీరు సింపుల్గా కష్టపడుతుంది కాబట్టి ఆ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుని చేసేయచ్చు. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ C2H2 మాలిక్యూల్స్. ఇందులో మీరు గమనించండి, C2H2 అంటే సికి హెచ్ ఒకటి ఇటు పక్కన ఒకటి ఉంటుంది, సికి ట్రిపుల్ బాండ్ ఉంటుంది, అటు పక్కన ఒక హెచ్ ఉంటుంది. కాబట్టి మనకి ఎన్ని ఉంటాయి, 3 సిగ్మా బాండ్లు ఉంటాయి. అన్నిటికీ 3 సిగ్మా బాండ్లు ఉన్నాయి రైట్, ఈ 2 తప్పు. 3 సిగ్మా బాండ్లు ఇక్కడ 0 పై బాండ్, ఇక్కడ 2 పై బాండ్స్, మధ్యలో 2 పై బాండ్స్ ఉంటాయి. సో 117 సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 118. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కండక్టర్. కింద ఉన్న వాటిలో ఏది కండక్టర్ కాదు అంటే మనం చెప్పొచ్చు డైమండ్. నెక్స్ట్, ఎందుకంటే డైమండ్లో ఎలక్ట్రిసిటీ ట్రావెల్ అవ్వదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. కింద ఉన్న దాంట్లో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఏంటంటే బ్యూటేను, ఐసోబ్యూటేను, సైక్లోబ్యూటేను అనేవి సాచురేటెడ్, ఇది అన్సాచురేటెడ్. ఓకే. నెక్స్ట్, వాట్ డస్ యాన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ డూ.
కింద ఉన్న దాంట్లో ఆక్సిడైజేషన్ కంటే ఈ 4 ఆప్షన్స్ మీరు కనుక చదువుకుంటే మనకి ఆన్సర్ ఫోర్త్ అంటే ఇట్ ఆక్సిడైజ్ అదర్ సబ్స్టెన్స్, వేరే సబ్స్టెన్స్ని ఆక్సిడైజ్ చేస్తుంది. అలాగే అది దానంతా అదిగా మనకి క్షయకరణానికి గురవుతుంది, అండర్గోస్ రిడక్షన్. సో 120కి 4 రైట్. కొంచెం వీడియో ఎక్కువ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా చెప్పేసాను. ఏదైనా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి.